జూన్ 30 అర్ధరాత్రి నుండి ఒక కొత్త సంస్కరణ జిఎస్టీ రూపంలో, ఒక ఏకీకృత ట్యాక్స్ విధానం రూపంలో మన ముందుకు రాకపోతుంది. అంటే జూలై 1 నుండి మనందరం జిఎస్టీ విధానంలో ట్యాక్స్ని గవర్నమెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జిఎస్టీ మీద ఇప్పటివరకు రకరకాల సందేహాలు అటు ప్రజల్లో కానివ్వండి, ఇటు వ్యాపారస్తుల్లో కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ విపరీతమైన సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు కూడా కాలమే సమాధానం చెప్పాలి, కానీ ఇప్పుడు సమాధానం దొరికే అవకాశం లేదని నేను చెప్పగలుగుతాను. తర్వాత ఏంటంటే, ఈ ఆర్థిక సంస్కరణలు వెనక ఏ కేంద్ర ప్రభుత్వం చేసినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా సంస్కరణల వెనక ఏదో బలమైన కారణం దాగి ఉంటుందనేది మనందరికీ తెలుసు. మనం ఏంటంటే దీనివల్ల మనకి ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందని ఆలోచిస్తున్నారు, కానీ మానవీయత కోణం కొరవడిందని మాత్రం మనకు అర్థం కావట్లేదు. మానవీయత కోణం ఏంటంటే, మీరు ఇప్పుడు చూడండి, దీంట్లో ఒక చిన్న కొటేషన్ చెప్తాను మీకు. You forget what you heard, you forget what you read, and something will be kept in your mind what you feel. అంటే మీలో ఆ ఫీలింగ్ కలగాలి. నేను ఆర్థిక సంస్కరణల నుండి నేను ఆహ్వానిస్తాను, దానికి అనుగుణంగా నేను మసులుకుంటాను, నేను కట్టాల్సిన ప్రతి రూపాయి గవర్నమెంట్ కడతానని మానవీయత కోణం మీలో కలగాలి. అది కలగనంత వరకు ఏ సంస్కరణలు ఎంత స్ట్రిక్ట్ గా అమలు జరిపే ప్రయత్నం చేసినా కూడా అది సక్సెస్ కావు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. అది ఇవాళ ఏ సంస్కరణల వెనుకైనా మానవీయత కోణం దాగి ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. తర్వాత ఏంటంటే, డిమానిటైజేషన్ నుంచి ఇవాళ జిఎస్టీ వరకు లెక్కేసుకున్నట్టయితే, డిమానిటైజేషన్ లో బ్లాక్ మనీ ఎరాడికేషన్ అన్నారు, కానీ బ్లాక్ మనీ ఎరాడికేషన్ జరిగిందా? ఇంకా బ్లాక్ డబుల్ త్రిబుల్ అయిపోయిందని నేను చెప్పగలుగుతాం. ఎందుకంటే అన్ని రకరకాల వార్తలు మనం చూసాము, రకరకాల వార్తలు మనం చదివాము, కానీ ఈ రోజు వరకు కూడా డిమానిటైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ప్రభుత్వం ప్రజల ముందు ఉంచలేదు. అది పక్కన పెడితే, రెండోది ఏంటంటే, ఇవాళ జిఎస్టీ ద్వారా మన ఏకీకృత పన్ను విధానాల ద్వారా మనం అందరం హ్యాపీగా ఉండగలుగుతాం. పన్ను భారం గణనీయంగా తగ్గిపోతుంది, అందరూ ఆనందంగా ట్యాక్స్ కడతారనే ఉద్దేశంతో చేశారని అంటున్నారు, కానీ ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఇంకోటి కూడా చూడండి, ఇవాళ ప్రజలు మెడలో వంచి పీక్ మీద కట్టి పెట్టి ట్యాక్స్ వసూలు చేసే పరిస్థితి ఎంతకాడికి మంచిది కాదు. ఎందుకంటే వాడంతా వాడు ఇష్టపడి కష్టపడాలి, కానీ కష్టపడి కట్టొద్దు. ఇష్టపడి పెట్టింది మనకి ఉపయోగపడుతుంది, కష్టపడుతూ కట్టింది మాత్రం మనకి ఏనాడు ఉపయోగపడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇది చేసి తీరాలి, చేయకపోతే మాత్రం నీ మనుగడ కష్టం అని కేంద్ర ప్రభుత్వాలు హెచ్చరికలు ఈ మధ్యన డిమానిటైజేషన్ టైం నుంచి ఈ రోజు వరకు వినిపిస్తున్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ చిన్న ఉదాహరణ, మనందరికీ తెలిసిన ఉదాహరణ ఏంటంటే, పిల్లగాడు హోంవర్క్ చేయకపోతే టీచరు బెత్తం తీసుకుని చేతి మీద దెబ్బలు పడడం మనందరికీ తెలుసు. మనందరం కూడా దెబ్బలు తిన్నవాడమే. ఫస్ట్ సారి చేయి రాసి మనం భయపడుతూ ఉంటాడు, దెబ్బ తింటాడు, చులుమంటుంది. మళ్ళీ రెండోసారి చేపట్టినప్పుడు కూడా కొంచెం భయపడతాడు. తర్వాత ఏంటంటే మూడోసారి అలవాటు పడిపోతాడు. తర్వాత ఎప్పుడన్నా హోంవర్క్ చేయకపోతే ఏమవుతుంది, మాస్టర్ కొడతాడు, బెత్తంతో ఒక దెబ్బ కొడతాడు అనుకుంటాడు. అంటే ఆ విధంగా అలవాటు పడిపోయినట్టు ఏంటంటే నిర్లక్ష్య ధోరణికి వెళ్ళిపోతాడు, చదువు సంధ్యలు పక్కకి వెళ్ళిపోతాయి. అంటే ఈ దెబ్బలు కొట్టడం వల్ల టీచర్ ఆ విద్యార్థిని బాగుపరిచినట్ట, నాశనం చేసినట్ట అనే ఆలోచన టీచర్కే కలగాలి, కానీ కలుగుతుందా లేదనేది మనం అందరం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. అట్లనే ఏంటంటే, బలవంతాన్ని ట్యాక్స్ కట్టమంటే ఒకసారి బెల్ల వచ్చి కడతాడు, బలవంతాన్ని కడతాడు, అక్కడి నుంచి దొడ్డిదారులు వెతుక్కోవడానికి మొదలు పెడతాడు. దొడ్డిదారులు వెతుక్కున్నట్టు జరిగేది ఏముంది? ఇవాళ కూడా జిఎస్టీ అమలు వెనక ఒక కారణం చెప్పుకొడతారు చెట్లు కాదు. ఎవేదన అనేది కంట్రోల్ చేస్తాను, నెంబర్ 2 బిల్ అనేది జరగదు. ఎట్లా జరుగుతుంది? ఎట్లా కంట్రోల్? చెక్ పోస్టులు కూడా దే ఆర్ గోయింగ్ టు అబాలిష్ చెక్ పోస్ట్ ఆల్సో. దెన్ హూ విల్ కంట్రోల్ ది అది అన్బిల్ కూడా ఎట్లా జరుగుతుంది? ఇవన్నీ జరిగిన అంటే డిమానిటైజేషన్ తర్వాత బ్యాంక్ స్థితి దారుణంగా తయారైంది. కావాల్సిన డబ్బులు, మన డబ్బులు మనం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రజలు తీసుకుపోయి ఉన్నారు. రెండోసారి ఏంటంటే, ఇవాళ ఇంకా బ్లాక్ అంతా పెరిగిపోద్ది, అంతకుముందు కంటే ఎక్కువ అయిపోద్ది. ఇవాళ ఏంటంటే 30% ట్యాక్స్ కడుతున్నారు అన్నారు, అంతకి ఇంకో 10% తగ్గినా కూడా ఆశ్చర్యం లేని పరిస్థితి. కాబట్టి అంటే సంస్కరించండి, ప్రజా ఆమోదంతో సంస్కరించండి, ప్రజలకు తెలియజేయండి, యు ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పీపుల్. అంతేగాని మనం డిక్టేటర్షిప్ చేయడానికి మాత్రం ఎవరు లేరు. దీంట్లో ఎవరికి బాధ కలిగినా ఏం ప్రాబ్లం లేదు. ప్రజలందరికీ హక్కు ఉంటుంది. మీకు సంస్కరణలు అమలు చేసే హక్కులు మీరు ఎలా అయితే పొందున్నారో ప్రజల దగ్గర నుంచి, మేము కూడా మాట్లాడే హక్కులు మాకుంటాయి. మా బాధలు మీకు చెప్పుకోవాల్సిన అవసరం మాకుంది. సంస్కరించవలసిన, మార్పు చేయాల్సిన అవసరం కూడా మీకు కూడా చాలా ఉంది.
కాబట్టి ఏంటంటే మానవీయ కోణంలో ప్రజలకి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి, ప్రజలను ఒప్పించే ట్యాక్స్ వసూలు చేయండి. కావాలని ప్రజలను నొప్పించి ట్యాక్స్ వసూలు చేస్తే ఈ సంస్కరణలు ఫెయిల్ అవ్వడానికి 100% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కాస్త పునరాలోచించి ప్రజలు ప్రధానం పొందే పరిస్థితి తీసుకురండి. మీరు అలా చేస్తారని నేను మరి ఊహిస్తున్నాను. తర్వాత ఏంటంటే ఈ సందర్భంగా మీకు ఏ సందేహాలు ఉన్నా, లేకపోతే ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, లేకపోతే నేను చెప్పిన మాటల్లో ఏ సందేహాలు ఉన్నా, జిఎస్టీ గురించి కానీ, పాన్ గురించి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాల గురించి కానీ ఏదన్నా మీకు సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే, నా ఛానల్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు ఎప్పటికప్పుడు నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారాన్ని మీరు చూడగలుగుతారు. మీరు ముందుగా నడకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నన్ను కూడా ప్రోత్సహించినట్టు అవుతారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను సంతోషిస్తూ ఇంతటితో నెక్స్ట్ విషయాలు తర్వాత వీడియోలో ముచ్చటిస్తాను. మీ దగ్గర సెలవు తీసుకుంటాను.